దేవగురు బృహస్పతి అనంతమైన అనుగ్రహం ఈ రాశులపై ఏడాదిపాటు ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి గురు గ్రహం అదృష్టం, సంపద, సంతానం, వివాహం, ధార్మిక పని, జ్ఞానం మరియు సద్గుణాలకు కారకంగా పరిగణిస్తారు. జాతకంలో బృహస్పతి బలంగా ఉన్నప్పుడు జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుందని నమ్ముతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యక్తి జీవితంలో దేనికి లోటు లేదు. అదే సమయంలో బృహస్పతి స్థానం బలహీనంగా ఉన్నప్పుడు జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. విజయపథంలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంపత్య జీవితంలో కూడా అలజడి కొనసాగుతుంది. పంచాంగం ప్రకారం దేవగురు బృహస్పతి మే 2024 1న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ సంవత్సరం రాశిచక్రాన్ని మార్చడు. తిరిగి మే 2025 13న బృహస్పతి వృషభ రాశిని వదిలి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభ రాశిలో బృహస్పతి 1 సంవత్సరం పాటు ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలు లభిస్తాయి. కొన్ని రాశుల వారు జీవితంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. 12 రాశులపై గురు సంచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అగ్ని మూలకంతో సంబంధం ఉన్న రాశులపై ప్రభావాలు. మేషం, సింహం, ధనుస్సు. జ్యోతిష శాస్త్రంలో మేషం, సింహం మరియు ధనుస్సు అగ్ని మూలకానికి సంకేతాలుగా భావిస్తారు. వాటి లోపల ఎంతో శక్తి, అగ్ని ఉంటుందని నమ్ముతారు. అగ్ని మూలకంతో సంబంధం ఉన్న రాశుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మేషం, సింహం, ధనుస్సు రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడానికి గురుగ్రహం అనేక అవకాశాలను ఇస్తుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు సృష్టిస్తారు. పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. పని ప్రాంతంలో మీ సమర్థవంతమైన నాయకత్వం ప్రశంసలు అందుకుంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు మీ కెరీర్ లక్ష్యాల గురించి ప్రతిష్టాత్మకంగా ఉంటారు. భూమి మూలకంతో సంబంధం ఉన్న రాశులపై ప్రభావాలు. వృషభం, కన్య, మకర రాశి శరీరంలోని పంచభూతాల ఆధారంగా రాశులను విభజించారు. ఇందులో భూమి మూలకానికి వృషభం, కన్య, మకరం అనే 3 రాశులు కూడా ఉన్నాయి. బృహస్పతి వృషభ రాశిలో ఉంటాడు. భూమి మూలకంతో సంబంధం ఉన్న రాశుల వారి వృత్తిలో పెద్ద మార్పులను తెస్తాడు. అకాడమిక్ పనుల పట్ల ఆసక్తి కనబరుస్తారు. వృషభం, కన్య, తుల, మకర రాశి వారికి వ్యక్తిగత ఎదుగుదలకు అనేక అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఈ సమయంలో మీ కలలన్నీ నిజమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. వాయు మూలకంతో సంబంధం ఉన్న రాశిచక్రాలపై ప్రభావాలు. మిథునం, తుల, కుంభరాశి. బృహస్పతి సంచారంతో గాలి మూలకంతో సంబంధం ఉన్న రాశుల వారు మతపరమైన పనులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగగలుగుతారు. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. జీవితంలో కొత్త విషయాలను అన్వేషిస్తారు. ఎదుగుదలకు అనేక అవకాశాలు లభిస్తాయి. రోజూ యోగా, మెడిటేషన్ చేయాలి. దీనివల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నీటి మూలకంతో సంబంధం ఉన్న రాశులపై ప్రభావాలు. కర్కాటకం, వృశ్చికం మరియు మీనం. బృహస్పతి వృషభంలో ఉండి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి జాతకుల అన్ని కోరికలను నెరవేరుస్తాడు. ఈ సమయంలో నీటి మూలకంతో సంబంధం ఉన్న రాశుల వారికి వృత్తిలో పురోగతికి అనేక అవకాశాలు లభిస్తాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు చేసిన పనిలో ఆశించిన ఫలితాలను పొందుతారు. మీరు జీవితంలోని ప్రతి రంగంలో పురోగతి సాధిస్తారు. భాగస్వామితో బంధం దృఢంగా ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు ప్రేరణ పొందుతారు. జీవితంలో కొత్త విషయాలను అన్వేషిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. సంబంధాల్లో ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో పురోభివృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు. మిత్రులారా,
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.